నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పాట్లు బరిలో రామ్నాథ్ కోవింద్ మీరా కుమార్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు భాజపా అధిష్టానం నిర్ణయం నేడు పార్లమెంటరీ బోర్డు భేటీలో చర్చ నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గోరక్షకుల వ్యవహారంపై నిలదీస్తామన్న విపక్షాలు చైనా కశ్మీర్ అంశాలపై వాడీవేడి చర్చకు అవకాశం తెలంగాణలో సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా అర్ధరాత్రి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆరంభం అక్టోబర్ నుంచి రబీ పంటలకు రాష్ట్రమంతటా విస్తరణ ఆంధ్రప్రదేశ్లో గ్రామాన ఎల్ఈడీ వెలుగులు నేడు ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకోనున్న ఏపీ సర్కారు ఒడిశాలో కుంభవృష్టికి ఉగ్రరూపం దాల్చిన నాగావళి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో వరద బీభత్సం పలు రైళ్లు రద్దు రెండో రోజు విచారణలో కెల్విన్ సహాయ నిరాకరణ సినీ పరిశ్రమతో సంబంధాలపై నోరు విప్పని వైనం మరిన్ని అరెస్టులు ఉంటాయన్న అధికారులు దేశ 14వ రాష్ట్రపతి ఎవరో నిర్ణయించే ఎన్నికలకు సర్వం సిద్దమైంది అధికార ఎన్డీఏ పక్షాన రామ్నాథ్ కోవింద్ విపక్షాల తరపున మీరా కుమార్ పోటీ పడుతున్న ఎన్నికల పోలింగ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది ఇందుకోసం పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది ఎన్డీఏ పక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీల మద్దతుతో కోవింద్ విజయం ఖాయంగా కనిపిస్తుండగా ఆయనకు ఎంత ఆధిక్యం వస్తుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది భారత తదుపరి రాష్ట్రపతి ఎన్నిక కోసం నిర్వహిస్తున్న పోలింగ్కు రంగం సిద్దమైంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 4120 మంది ఎమ్మెల్యేలు 776 మంది ఎంపీలకు ఓటు వేసే హక్కు ఉంది వీరి కోసం పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది పార్లమెంట్లోని పోలింగ్ కేంద్రానికి 2 శాసనసభల్లోని పోలింగ్ కేంద్రాలకు 1 చొప్పున 33 మంది పరిశీలకుల్ని నియమించింది ప్రాధాన్య ఓటు పద్ధతికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అవకాశం లేనందున రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు సంప్రదాయ బ్యాలెట్ పత్రాలనే ఈసీ వినియోగిస్తోంది ఎంపీలకు ఆకుపచ్చ బ్యాలెట్ పత్రాల్ని ఎమ్మెల్యేలకు గులాబీ రంగు పత్రాల్ని కేటాయించింది వీటిపై ఓటు వేసేందుకు తామిచ్చిన ప్రత్యేక మార్కును మాత్రమే ఉపయోగించాలని ఎంపీలు ఎమ్మెల్యేలు తమ సొంత పెన్నులు తీసుకురాకూడదని స్పష్టం చేసింది ఎవరికి ఓటు వేయాలన్న దానిపై పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదని ఈసీ తేల్చి చెప్పింది సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ పెట్టెలన్నింటినీ ఢిల్లీకి తరలించి ఈ నెల 20న ఓట్లు లెక్కించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఎమ్మెల్యేలంతా కలిపి 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేయనుండగా వీరందరి ఓట్ల విలువ 10,98,903గా ఉంది ఇందులో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా నిర్ణయించారు శాసనసభ్యుల ఓట్లకు మాత్రం ఆయా రాష్ట్రాల జనాభా అసెంబ్లీ స్థానాలను బట్టి విలువ లెక్కించారు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ అత్యధికంగా 83,824 కాగా 50,400తో మహారాష్ట్ర రెండో స్థానంలో 44,394 ఓటు విలువతో బంగాల్ మూడో స్థానంలో ఉంది కేవలం 224తో సిక్కిం అతి తక్కువ ఓటు విలువ కలిగి ఉంది ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు కూటమి పార్టీలతో పాటు తెరాస వైకాపా బీజేడీ అన్నాడీఎంకే జేడీయూ వంటి ఇతర పార్టీలు మద్దతు ప్రకటించగా ఆయన గెలుపు లాంఛనమే అయ్యింది 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ 7,13,763 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా కోవింద్కు ఎంత మెజార్టీ వస్తుందన్నది ఈ నెల 20న తేలనుంది ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుండగా తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థి ఈ నెల 25న బాధ్యతలు చేపడతారు రాష్ట్రపతి ఎన్నికల పోలింగుకు ముందు రోజు కోవింద్ విజయంపై అధికార పక్షం పూర్తి విశ్వాసం వ్యక్తం చేయగా మీరా కుమార్కు మద్దతు కూడగట్టేందుకు విపక్షాలు ఆఖరి ప్రయత్నం చేశాయి ఆదివారం సాయంత్రం ఎన్డీఏ ఎంపీలతో ఢిల్లీలో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ
రామ్నాథ్ కోవింద్కు ముందస్తు అభినందనలు తెలిపారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోవింద్ ఆయనకు సహాయకుడిగా పనిచేశారని గుర్తు చేసిన మోదీ రామ్నాథ్కు తమ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందుతుందని స్పష్టం చేశారు. 2 కూటముల అభ్యర్థులు, వారికి మద్దతిస్తున్న పార్టీల నేతలు ప్రచార పర్వంలో ఎంతో హుందాగా వ్యవహరించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపక్వతను చాటి చెప్పారని ప్రధాని కొనియాడారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ ఎన్నికను సంకుచిత, విచ్ఛిన్నకర, మతతత్వ విధానంపై జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాలులో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. శాసనసభలో నిత్యం పరస్పర సవాళ్లకు దిగే అధికార, ప్రతిపక్షాలు ఇవాళ మాత్రం ఒక్కటై ఒకే అభ్యర్థికి తమ ఓటు వేయనున్నాయి. ఏపీలో తెలుగుదేశం, భాజపా, వైకాపా మినహా మిగిలిన పార్టీల నుంచి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ తరపున పోలింగ్ ఏజెంటుగా ఎవరినీ నిలపలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ ఎమ్మెల్యే ఓటుకు 159 పాయింట్లు కేటాయించారు. మొత్తం శాసనసభ స్థానాలు 175 ఉన్నప్పటికీ భూమా నాగిరెడ్డి మృతి కారణంగా 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం నుంచి ముందుగా అనుమతి తీసుకున్న నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అమరావతిలోనే ఓటు వేయనున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక పరిశీలకుల పర్యవేక్షణలో జరగనున్న ఓటింగ్ తీరును ఈసీ రికార్డు చేయనుంది. సీఎం చంద్రబాబు తొలి ఓటు వేయనుండగా ఆ తర్వాత సభాపతి కోడెల శివప్రసాదరావు, ప్రతిపక్ష నేత జగన్ ఓటేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగుకు తెలంగాణలో సర్వం సిద్దమైంది. రాష్ట్రానికి చెందిన 119 మంది శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా శాసనసభ మొదటి అంతస్తులోని కమిటీ హాలులో పోలింగు కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక బ్యాలెట్ బాక్స్, స్టేషనరీ, ఇతర సామాగ్రిని ఇప్పటికే హైదరాబాద్కు తీసుకొచ్చారు. అధికార పార్టీ తెరాస ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు పలకగా ఎన్నికలపై ఆదివారం తమ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం జరిపారు. మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇవాళ ఉదయం మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించిన తరువాత సీఎం సహా తెరాస ఎమ్మెల్యేలంతా శాసనసభకు వచ్చిన ఓటు హక్కు వినియోగించుకుంటారు. తెలంగాణ, భాజపా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోవింద్కు మద్దతు ప్రకటించగా కాంగ్రెస్, సిపిఎం, మజ్లిస్ పార్టీలు యూపీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని రంగంలోకి దింపాలని భాజపా అధిష్టానం నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం జరగనున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువరించనున్నట్లు సమాచారం. అయితే తన పేరు ఖరారైనట్లు వస్తున్న వార్తలను వెంకయ్య నాయుడు ధృవీకరించలేదు. దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న భాజపా వెంకయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతోంది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా వెంకయ్యనాయుడు వద్ద ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ అభ్యర్థిని ఖరారు చేసేందుకు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం వెల్లడించనున్నారు. వెంకయ్యనాయుడు మాత్రం ఈ పోటీకి అంత సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నదే తన ధ్యేయమని అమిత్ షాకు వెంకయ్య చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇవాళ జరిగే పార్లమెంటు బోర్డు సమావేశంలో తన అభిప్రాయం ప్రధాని మోదీ ముందు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి పదవికి రామ్ నాయక్ అయితే బావుంటుందని, 6 సార్లు ఎంపీగా ఎన్నికై విశేష రాజకీయ అనుభవం ఉన్న ఆయన అన్ని విధాలా సరిపోతారని వెంకయ్య పేర్కొన్నట్లు తెలిసింది. దక్షిణాది నుంచైతే కేరళకు చెందిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఓ రాజగోపాల్, తమిళనాడుకు చెందిన ఎంపీ ఎల్ గణేశన్, మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్రావు పేరును పరిగణలోకి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. వెంకయ్య అభిప్రాయంతో ప్రధానమంత్రి ఏకీభవిస్తే సరే, లేదంటే ఉపరాష్ట్రపతిగా ఉండాలని కోరితే మాత్రం ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి వస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ కారణాల రీత్యా భాజపా అధినాయకత్వం వెంకయ్య వైపే మొగ్గు చూపుతోంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించాల్సి ఉంటుంది కనుక అందుకు వెంకయ్యనాయుడు లాంటి వారే సరైన వ్యక్తి అని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పేరును ప్రతిపాదిస్తే కొన్ని విపక్షాలు కూడా మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఉపరాష్ట్రపతి పదవికి తన పేరు ఖరారైనట్లు వస్తున్న వార్తలను వెంకయ్యనాయుడు ధృవీకరించలేదు. పార్టీ అధికార ప్రకటన వెలువరించేంతవరకు ఊహాజనితంగా పేర్లను ప్రసారం చేయడం సరికాదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉండగా మొత్తం 787 మంది సభ్యుల్లో ఎన్డీఏకి 426 మంది సభ్యుల బలం ఉంది. అన్నాడీఎంకే, బీజేడీ, తెరాస, వైకాపా, పీఎంకే, ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా మద్దతునిస్తే ఎన్డీఏ బలం 527కు పెరగనుంది. తెలంగాణలో రైతుల పొలాలకు రోజంతా విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో దీన్ని ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెట్టాలని అనుకున్నా అక్కడ తాత్కాలికంగా వాయిదా వేశారు. మెదక్ జిల్లాలో సరఫరాతో పెరిగే లోడును పరిశీలించిన తర్వాత వీలును బట్టి వెంటనే కరీంనగర్లోనూ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సాగుకు ఇక రోజంతా విద్యుత్ సరఫరా ఉంటుంది. వచ్చే అక్టోబర్ నుంచి రబీ సీజన్ పంటలకు రోజంతా కరెంటు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి అక్టోబరు నాటికి మిగతా జిల్లాలకు ఇచ్చేందుకు సర్వసన్నద్దం కావాలని డిస్కంల యోచన. చంద్రకాంతి పథకంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో 10 లక్షల ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ అధికారులు అమరావతి సచివాలయంలో ఒప్పందం చేసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో సంప్రదాయ వీధి దీపాల స్థానాల్లో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయడం ద్వారా కొంత ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని భావిస్తున్న ఏపీ సర్కారు అలా మిగిలిన విద్యుత్తును వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా లోకేష్ ఈ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని లోకేష్ ఇప్పటికే ప్రారంభించగా తాజా ఒప్పందంతో ఎల్ఈడీ బల్బుల వినియోగం ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి పొంగి పొర్లుతోంది. వరద ఉధృతికి రహదారులపైకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఆంధ్ర, ఒడిశా మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తోటపల్లి బ్యారేజీ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు. అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉధృతికి నాగావళి పొంగి పొర్లుతోంది. పార్వతీపురం డివిజన్లోని కొమరాడ మండలంలో నాగావళి వరదకు రహదారులపైకి నీళ్లు చేరాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఆంధ్ర, ఒడిశా మధ్య సంబంధాలు తెగిపోయాయి. వరద నీరు అంతకంతకు పెరుగుతుండటంతో కొట్టు, పూర్ణపాడు, లాభేసు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కునేరులో రైల్వే కాలనీ, జీసీసీ గోదాము నీట మునిగాయి. చోళ్లపాదం వద్ద ఓ వ్యక్తి వరద నీటిలో చిక్కుకుపోయాడు. రాయగఢ్, విజయనగరం, విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను అధికారులు రద్దు చేశారు. తోటపల్లి బ్యారేజీకి వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనూ నాగావళి వరద ఉధృతి పెరిగింది. అప్రమత్తమైన అధికారులు నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలను హెచ్చరించారు. వీరఘట్టం, వంగర, పాలకొండ, రేగిడి, బూర్జ, సంతకవిటి, ఆమదాల వలస, పొందూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం మండలాల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాగావళి వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపులకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మత్తుమందుల ముఠా నాయకుడు కెల్విన్ అబ్కారీ శాఖ అధికారుల రెండో రోజు విచారణలో నోరు మెదపలేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక్క సమాధానం కూడా చెప్పేందుకు ఇష్టపడలేదు. పక్షం రోజులుగా మత్తుమందుకు దూరంగా కావడం వల్ల అతని నడవడిక, వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మత్తుమందుల సరఫరాలో కీలక సూత్రధారి కెల్విన్ శనివారం అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినప్పటికీ రెండో రోజు పూర్తిగా సహాయ నిరాకరణ చేశాడు. సినీ పరిశ్రమకు సంబంధించి ఏది అడిగినా సమాధానం దాటవేసేందుకే ప్రయత్నించాడు. కెల్విన్ ఫోన్ నుంచి ముందే సేకరించి పెట్టుకున్న వివరాలను అతని ముందుంచి అధికారులు ప్రశ్నించగా వాటికి పొడిపొడిగానే సమాధానమిచ్చాడు. సినీ పరిశ్రమతో సంబంధం లేని కొన్ని పేర్లను కెల్విన్ బయటపెట్టగా వారిపై అధికారులు ఆరా తీస్తున్నారు. జైల్లో ఎవరైనా కెల్విన్ను కలిసి శిక్షణ ఇచ్చారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల క్రితమే కెల్విన్ను అరెస్టు చేసినా అతని ఫోన్కు వస్తున్న సందేశాలు, కాల్స్ మాత్రం ఆగడం లేదు. అతడి అరెస్టు గురించి తెలియనివారు అనేక మంది ఇంకా ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి వారిపై అబ్కారీ అధికారులు దృష్టి సారించారు. ఆ కాల్స్
వాట్సాప్ సందేశాలు ఎక్కువగా గోవా, విదేశాల నుంచి వస్తున్నాయి. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో విశ్లేషిస్తే మత్తుమందుల కేసులో మరిన్ని అరెస్టులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. కెల్విన్ చెప్పిన వివరాల ఆధారంగా 2 రోజులుగా అబ్కారీ అధికారులు కొంతమంది ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. కానీ ఎక్కడికి వెళ్లినా వారికి చుక్కెదురవుతోంది. మత్తుమందుల వ్యవహారం సంచలనం సృష్టిస్తుండటంతో ఎప్పటికే నిల్వ పెట్టుకున్నవారు వాటిని నాశనం చేస్తున్నారు. గోవా, ముంబై నుంచి మత్తుమందులను ఎవరెవరి ద్వారా కెల్విన్ తెప్పించుకునేవాడో ఆ సమాచారం సేకరించిన అబ్కారీ అధికారులు దాన్ని ఆయా రాష్ట్రాల పోలీసులతో పంచుకుంటున్నారు. కెల్విన్ను అరెస్టు చేసినప్పుడు వ్యవహరించిన తీరుకు, ప్రస్తుతం అతను ప్రవర్తిస్తున్న తీరుకు చాలా తేడా వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గమనించారు. బిర్యానీ, సిగరెట్లు కోరడం, అవి లేకుంటే తలనొప్పి వస్తోందని చెప్పడం, సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం చూసి డ్రగ్స్కు పూర్తిగా కెల్విన్ బానిసగా మారాడని అధికారులు తెలుసుకున్నారు. 2 వారాలుగా జైల్లో ఉండడం, మత్తుమందులు లేకపోవడంతో కెల్విన్లో మార్పొచ్చిందని భావిస్తున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, క్లబ్బులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, అంబులెన్స్ సేవలను, వ్యాయామశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. నిరుపేదల కోసం ఎల్వీఆర్ క్లబ్ దశాబ్దాల తరబడి సేవలు అందిస్తోందని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి కాసేపు వ్యాయామం చేసి ఉత్సాహపరిచారు. ఆదివారంతో ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. శని, ఆదివారాల్లో జరిగిన 3 పరీక్షల ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. మొత్తం 982 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి 1.50 నిష్పత్తిలో మొత్తం 49,106 మందిని ప్రాథమిక పరీక్ష వడపోత ద్వారా మెయిన్స్కు ఎంపిక చేశారు. వీరిలో 3 పేపర్లకు హాజరైన అభ్యర్థులు 45,288 మంది ఉన్నారు. మొత్తం 91.22% హాజరుగా నమోదైంది. ప్రాథమిక కీకి సంబంధించి అభ్యంతరాలను రాతపూర్వకంగా మాత్రమే స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ నెల 23లోపు అభ్యర్థులు తమ అభ్యంతరాలు, ఫిర్యాదులు పంపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా తుది కీని ఈ నెలాఖరులో విడుదల చేస్తారు. జులై నెలాఖరులో ఫలితాలు వెల్లడించేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. 40 రోజుల క్రితం అదృశ్యమైన హైదరాబాద్కు చెందిన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి కథ సుఖాంతమైంది. ముంబైలోని ఓ ఎన్జీఓ హోంలో బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 7న హైదరాబాద్ కూకట్పల్లిలోని నిజాంపేటలో పూర్ణిమ కనిపించకుండా పోగా ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు 14 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు నెల రోజులు గడిచినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో గత వారం కిడ్నాప్ కేసుగా మార్చారు. బాలిక ఫోటోలను ఇతర రాష్ట్రాలకు పంపగా ముంబై పోలీసులు ఓ ఎన్జీఓ హోంలో పూర్ణిమను గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన పూర్ణిమ సాయి మరుసటి రోజే ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి డోంగరి బాల్సుదర్ గృహ అనే ఎన్జీఓ హోంలో మారుపేరుతో చేరింది. హైదరాబాద్లోని సాయిశ్రీ ఆశ్రమం నుంచి వచ్చినట్లు అక్కడ చెప్పింది. బాలిక ఆచూకీ తెలుసుకున్న దాదర్లోని బోయవాడ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్కు సమాచారం అందించారు. పోలీసులు, తల్లిదండ్రులు నేడు ముంబై వెళ్లి కోర్టు అనుమతితో బాలికను హైదరాబాద్ తీసుకురానున్నారు. గో సంరక్షణ పేరిట దాడులు, రైతుల ఆందోళనలు, కశ్మీర్లో అనిశ్చితి, విపక్ష నేతలపై అవినీతి కేసు విచారణ వంటి పరిణామాల మధ్య నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. వివాదాస్పద అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తుండగా అంతే ధీటైన వ్యూహంతో అధికార పక్షం సిద్దమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. సిట్టింగ్ సభ్యుల మృతికి సంతాపంగా ఉభయ సభలు తొలి రోజు వాయిదా పడనుండగా మంగళవారం నుంచి అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తథ్యంగా కనిపిస్తోంది. చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సహా కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితిపై కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కొందరు తమను తాము గో సంరక్షకులుగా ప్రకటించుకుని భౌతిక దాడులకు దిగుతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతుండటంపైన ప్రభుత్వాన్ని సభ వేదికగా ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. సరైన స్థాయిలో ఉపాధి కల్పన జరగటం లేదన్న ఆరోపణలు సహా ఆర్థిక రంగానికి సంబంధించిన వేర్వేరు అంశాలపై ఎన్డీఏ సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. యూపీఏ హయాంతో పోల్చితే వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో తమ ప్రభుత్వం ఎంతో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెబుతూ విపక్షాల విమర్శల్ని తిప్పుకొట్టేందుకు అధికార పక్షం ప్రతివ్యూహం రచిస్తోంది. మరోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ సహా మరికొందరు విపక్ష నేతలపై అవినీతి కేసుల విచారణ వ్యవహారంపైన
పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లే అవకాశముంది. సీబీఐ, ఈడీ ద్వారా కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్ ఆ అంశాన్ని సభలో లేవనెత్తనున్నాయి. అయితే అవినీతి విషయంలో ఆర్జేడీ, టీఎంసీకి వామపక్షాలు, జేడీయూ మద్దతిచ్చే అవకాశం లేనందున విపక్షాల్లో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో విపక్షాల విమర్శల్ని తిప్పికొడుతూ అవినీతిపై రాజీలేని పోరు సాగిస్తున్నట్లు ప్రజలకు మరోమారు స్పష్టం చేయాలని అధికార పక్షం భావిస్తోంది. వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, లోక్సభ స్పీకర్ విడివిడిగా నిర్వహించిన అఖిలపక్ష భేటీల్లో అధికార విపక్షాలు ఈ మేరకు సంకేతాలిచ్చాయి. सबका कहीं ना कहीं एक मत है, आश्वासन भी मुझे मिला है कि हम चाहते हैं बिना शोरगुल के, मगर हर उस महत्वपूर्ण बात, चाहे वो हमारी विदेश नीति से संदर्भित हो, चाहे अंतर्गत सुरक्षा से संदर्भित कई विषय आए, कि इस तरीके से किसानों की समस्या भी जो है और अलग अलग विषयों पे चर्चा सभी लोग करना चाहते हैं, तो लगता है ये पूरा सत्र एक सतत रूप से गतिविधि और कार्यक्रम से भरा हुआ रहेगा और सबका सहयोग मिलना है। धन्यवाद. లోక్సభలో 21, రాజ్యసభలో 42 బిల్లులు పెండింగ్లో ఉండగా వీటిలో సాధ్యమైనన్ని ఎక్కువ బిల్లుల్ని వర్షాకాల సమావేశాల్లో ఆమోదింపు చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు 23% పెరిగాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయి సంఘం ఎదుట వివిధ కేంద్రాల శాఖల ఉన్నతాధికారులు హాజరై పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులపై కేంద్రం చర్యలను వివరించారు. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం మాత్రం 7% మాత్రమే పెరిగినట్లు పేర్కొన్నారు. గత నవంబర్ వరకు దేశంలో డిజిటల్ లావాదేవీలు 2,24,00,000 జరగ్గా ప్రస్తుతం ఆ సంఖ్య 2.75 కోట్లకు చేరిందని అధికారులు వివరించారు. యూపీఐలో అధికంగా లావాదేవీలు జరుగుతున్నాయని వివరించిన అధికారులు గత నవంబర్ వరకు రోజుకు 10 లక్షలు జరుగుతుంటే ఇప్పుడు వాటి సంఖ్య 3 కోట్లకు చేరిందన్నారు. ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు రెండింతలయ్యాయని తెలిపిన వారు ప్లాస్టిక్ కార్డుల లావాదేవీలు 7% మాత్రమే పెరిగి 68 లక్షల నుంచి 73 లక్షలకు చేరాయని స్థాయి సంఘానికి వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.